హలో ఆస్పిరెంట్స్, వెల్కమ్ టు ఏకేఎస్ ఐఏఎస్ అకాడమీ డైలీ కరెంట్ అఫైర్స్. సో నాకు తెలిసి నేను ఇచ్చిన క్వశ్చన్ అందరూ కరెక్ట్గానే పెట్టుంటారు, ఎందుకంటే ఆల్రెడీ నేను చెప్పాను దీని గురించి. 8th షెడ్యూల్ కూడా ఇక్కడ సెలెక్ట్ అయింది. ద ఆన్సర్ ఈజ్ 10th షెడ్యూల్. యాంటీ డిఫెక్షన్లో నిన్న చాలా కూలంకషంగా చర్చించాం. 52వ రాజ్యాంగ సవరణ చట్టం ఇది. ఈరోజు మనం చూడబోయేటటువంటి టాపిక్ హిందూ పేపర్లో నైరుతి ఋతుపవనాల యొక్క కాలం అనేటటువంటిది మారుతోంది. సో దీనివల్ల మనకి కలిగేటటువంటి దుష్ప్రయోజనాలు ఏంటి, వీటికి మనం ఎలా సన్నద్ధం అవ్వాలి అనే దానిపైన ఒక ఆర్టికల్ వచ్చింది. అయితే ఇది డెఫినెట్గా మనకి జాగ్రఫీలో అలాగే క్లైమేట్ చేంజ్ అనేటటువంటి కాన్సెప్ట్ ఉంది మనకి ఎన్వైర్న్మెంట్ అండ్ ఎకాలజీలో. సో వీటికి రిలేటెడ్గా మనల్ని అడిగే అవకాశం ఉంది. సో ముఖ్యంగా మనందరికీ తెలుసు నైరుతి ఋతుపవనాలు అనేటటువంటివి భారతదేశానికి చాలా ప్రాధాన్యత సంతరించుకున్నటువంటి ఒక అంశం. ఎందుకు అంటే భారతదేశంలో బేసికల్గానే మనకి వర్షాలు అనేటటువంటివి ఇయర్ ఆన్ మొత్తం పడవు. అంటే 12 నెలలు కూడా వర్షపాతం పడేటటువంటి ప్రాంతాలు ఉన్నాయి. మీరు ఇప్పుడు యూకే లాంటి ప్రాంతాలు వెళ్ళారనుకోండి, దాదాపుగా 8-9 నెలలు చెదురుమదురు జల్లులు పడతాయి. కానీ భారతదేశానికి అలా ఉండదు. దాదాపుగా 90% వరకు మనకు వచ్చేటటువంటి వర్షం ఏదైతే ఉందో ఇది కేవలం నైరుతి ఋతుపవనాల సమయంలోనే జరుగుతుంది. అంటే జూన్ 5వ తారీఖున సాధారణంగా నైరుతి ఋతుపవనాలు ప్రవేశిస్తాయి భారతదేశంలోకి. దాని తర్వాత అంటే కేరళ ఇక్కడ నుంచి మొదలైనప్పుడు పూర్తి స్థాయి భారతదేశానికి జూలై, ఇప్పుడు యాక్చువల్గా అయితే జూన్ 15th నుంచి సెప్టెంబర్ వరకు పడతాయి, డిపెండింగ్ ఆన్ లానినా అండ్ ఎల్నినో సిచ్యువేషన్స్. అయితే ఈ సమయంలోనే అంటే ఈ 3 నెలల వ్యవధిలోనే దాదాపుగా 90% వర్షపాతం అనేటటువంటిది వస్తుంది మనకి. కొన్ని రాష్ట్రాలకే ఈశాన్య ఋతుపవనాలు వర్షాలను తీసుకొస్తాయి. నైరుతి ఋతుపవనాల గురించి మీ అందరికీ తెలుసు, ITCZ మూమెంట్, అలాగే ఈ యొక్క మనం ఇక్కడ చెప్పుకుంటాం టిబెటన్ ప్లాట్యూ హీట్ ఎక్కడం వల్ల ఆ వచ్చేటటువంటి పీడనాల్లో ఉన్నటువంటి డిఫరెన్స్ వల్ల సముద్రంలో అధిక పీడనం ఉంటుంది, అలాగే ఇక్కడేమో తక్కువ పీడనం ఉంటుంది. సో హై ప్రెషర్ నుంచి లో ప్రెషర్కి ఈ యొక్క ఎయిర్ అనేటటువంటిది ట్రాన్స్ఫర్ అవుతుంది. ఎయిర్ అని అనకూడదు, విండ్ ట్రాన్స్ఫర్ అవుతుంది ఇట్లా. సో నైరుతి ఋతుపవనాలు జనరల్గా ఇలా వచ్చి ఈక్వేటర్ని క్రాస్ చేసుకొని కొరియాలిస్ ఫోర్స్ వల్ల మనకి ఇలా మొత్తం దేశం అంతటా విస్తరిస్తాయి. సో ఇక్కడ దీనికి కావాల్సింది మనకేంటి, హిందూ మహాసముద్రం అనేటటువంటిది వామ్గా ఉండాలి, అంటే వేడిగా ఉండాలి. ఆ వేడి నుంచే రైజ్ అవుతుంది ఎయిర్, మబ్బులు ఫామ్ అవుతాయి, అక్కడ నుంచి మనకి నైరుతి ఋతుపవనాలు వస్తాయి. అయితే ఈ నైరుతి ఋతుపవనాల రాక అనేటటువంటిది ఇప్పుడు మారుతోంది. అంటే సాధారణంగా మనకి జూన్ నెలలో ప్రవేశించాల్సినటువంటి నైరుతి ఋతుపవనాలు జూలై వరకు వెళ్తున్నాయి. అంటే పూర్తి స్థాయిలో కాకపోయినా ఇందులో కొన్ని హెచ్చుతగ్గులు అనేటటువంటివి కనిపిస్తున్నాయి. సో వీటి వల్ల మనకు వచ్చేటటువంటి దుష్ప్రభావాలు ఏంటి, భారతదేశం మీద ఈవెన్ మనకున్నటువంటి కల్చర్లో కూడా మార్పులు వస్తాయి. అంటే మనకున్నటువంటి సంస్కృతి సాంప్రదాయాల్లో కూడా దీనికి మార్పులు వస్తాయి. ఎందుకంటే నైరుతి ఋతుపవనాల రాకతో ముడిపడి అనేక పండుగలు మనం చేసుకుంటాం. ఈ పండుగలన్నింటికి కూడా ఇప్పుడు రాబోయేటటువంటి తరం ఖచ్చితంగా వీటిని డిఫరెంట్గా అర్థం చేసుకునేటటువంటి అవకాశం కూడా ఉందన్నమాట. సో దీనికి సంబంధించి దీనికి గల కారణాలు ఏంటి, దీనివల్ల మనకు వచ్చేటటువంటి ఆర్థిక ఇబ్బందులు ఏంటి, అలాగే కల్చరల్గా అంటే సాంప్రదాయ విషయాలకు సంబంధించి ఏ ప్రాముఖ్యత ఉంది, అలాగే అసలు మాన్సూన్ అనేటటువంటి దానికి సిగ్నిఫికెన్స్ ఏంటి, ఇది మారడం వల్ల భారతదేశానికి వచ్చేటటువంటి నష్టం ఏంటి, రకరకాల పాయింట్ ఆఫ్ వ్యూస్లో మనం చూసేటటువంటి ప్రయత్నం చేద్దాం. ముఖ్యంగా ఇది న్యూస్లో ఎందుకు ఉంది అంటే ఇటీవల కాలంలో భారతదేశంలోకి ప్రవేశించేటటువంటి నైరుతి ఋతుపవనాల యొక్క రాక అనేటటువంటిది మారుతోంది. ముఖ్యంగా నైరుతి ఋతుపవనాలు భారతదేశంలోకి లేదా భారత ఉపఖండంలోకి ప్రవేశించడం అనేటటువంటిదే లేట్ అవుతోంది. ఇది ఎందువల్ల అనేటటువంటి కారణాలు మనం చూసే ముందు అసలు డిలేడ్ ఆన్సెట్, అసలు రావడమే చాలా తక్కువగా వస్తున్నాయి, అంటే లేట్గా వస్తున్నాయి. అలాగే బిలో నార్మల్ రెయిన్ఫాల్, అంటే మనకి సాధారణంగా పడాల్సినటువంటి వర్షపాతం కన్నా కూడా తగ్గుదలలో వర్షపాతం అనేటటువంటిది చాలా ప్రాంతాల్లో నమోదవుతోంది. ముఖ్యంగా జూన్లో రావాల్సినటువంటి ఋతుపవనాలు పూర్తి స్థాయిలో జూలైలో కానీ రావట్లేదు. మనం NCERT పుస్తకంలో చదువుకుంది అయితేనండి జూన్ 15 కల్లా దేశవ్యాప్తంగా నైరుతి ఋతుపవనాలు విస్తరిస్తాయి అని రాస్తాడు. అయితే ఇది ఇప్పుడు జూలైకి వెళ్తుంది. ఏది ఇప్పుడు జూన్ అయిపోవచ్చింది. ఏడబండి వర్షాలు ఏవో 2-3 చెదురుముదురు జల్లులు పడ్డాయి, అల్పపీడనం ఏర్పడడం వల్ల 4-5 వర్షాలు పడ్డాయి అంతే. ఎక్కడన్నా దేశంలో వరదలు వచ్చేసినట్టుందా, జూలైలో చూడండి ఎట్లా వస్తాయో. సో కాబట్టి అలాగే సెప్టెంబర్కి వెళ్ళేసప్పటికీ అసలు నైరుతి ఋతుపవనాలు ఆగిపోతాయి. ఎందుకంటే మనకు ఆగస్టులో రెయిన్ఫాల్,
అలాంటిది సెప్టెంబర్కి వెళ్ళేటప్పటికి ఉధృతమైనటువంటి వర్షపాతం అనేటటువంటిది చాలా ప్రాంతాల్లో నమోదవుతుంది. సో ఇది మనకు వచ్చినటువంటి ఇంపార్టెంట్ ఇన్ఫర్మేషన్ అనమాట న్యూస్లో. సో దీనికి గల కారణాలను కనుక చూస్తే ముఖ్యంగా దీనికి గల కారణాలు ఏం చెప్తున్నారంటే వాతావరణంలో వచ్చినటువంటి మార్పులు ఖచ్చితంగా ప్రీ ఇండస్ట్రియల్ లెవెల్స్ అంటే 1740లో ప్రపంచవ్యాప్తంగా వచ్చినటువంటి పారిశ్రామిక విప్లవం ముందు ఉన్నటువంటి ఈ యొక్క గ్రీన్ హౌస్ గ్యాస్ ఎమిషన్స్కి గ్రీన్ హౌస్ కార్బన్ ఉద్గారాలకు ఇప్పుడు 2024లో మనకు ఉన్నటువంటి కార్బన్ ఉద్గారాలకు మధ్య చాలా గ్యాప్ అనేటటువంటిది పెరిగింది. అంటే ముఖ్యంగా ప్రకృతితో జనరల్గా కార్బన్ డైఆక్సైడ్ ఆక్సిజన్ రెండు బ్యాలెన్స్ అయిపోతాయి. కానీ ఇప్పుడు మనిషి చేసేటటువంటి చర్యల వల్ల ఈ కార్బన్ ఉద్గారాలు అధికంగా పెరుగుతున్నాయి. పెరగడం వల్ల వచ్చిన నష్టం ఏంటి? ఈ కార్బన్ ఉద్గారాలు మనం రిలీజ్ చేసేటటువంటి హీట్ అనేక కారణాల వల్ల, అది కాంక్రీట్ స్ట్రక్చర్స్ కావచ్చు, ఏసీ మెషిన్స్ కావచ్చు, వాహనాలు కావచ్చు, ఇండస్ట్రీస్ నుంచి వచ్చేటటువంటి కాలుష్యం కావచ్చు, వీటన్నిటి కారణంగా ఈ కార్బన్ ఉద్గారాలు ఎక్కువ వేడిని గ్రహించుకుంటున్నాయి. దీనివల్ల భూమి వేడెక్కుతుంది. భూమి వేడెక్కుతుందంటే చాలామంది ఏమనుకుంటున్నారంటే నిజంగా భూమి వేడెక్కుతుందని అనుకుంటున్నారు. భూమి వేడెక్కట్లా, భూమి వాతావరణం వేడెక్కుతుంది. భూమి అంటే భూమితో కలిసి వాతావరణం కూడా కలిసి ఉంటుంది. వాతావరణం విడిగా, భూమి విడిగా, మనిషి విడిగా, మనిషి గుండె విడిగా అలా ఉండదు. భూమి అంటే భూమి తాలూకా వాతావరణం వేడెక్కుతుందండి. ఈ వాతావరణం వేడెక్కడం వల్ల మనకి మంచు అనేటటువంటిది ధ్రువ ప్రాంతాల్లో ఉన్నది కరుగుతుంది. ఈ కరగడం వల్ల అది సముద్రాల్లోకి వచ్చి సముద్రం నీటి మట్టం పెరుగుతుంది. సముద్రంలో ఉండేటటువంటి ఈ యొక్క హీట్ బ్యాలెన్స్ అని అంటాం మనం. అంటే సముద్రంలో కూడా ఒకసారి వేడిగా ఉంటుంది, చల్లగా ఉంటుంది, ఒక చోట వేడిగా ఉంటుంది సముద్రం, ఒక చోట చల్లగా ఉంటుంది. ఈ హీట్ బ్యాలెన్స్ అనేటటువంటి తప్పుతుంది. దీని కారణంగానే మనకి ఋతుపవనాల యొక్క రాక, ఆలస్యం అవడం ఇవన్నీ కూడా జరుగుతున్నాయి. అంటే వాతావరణ మార్పులే ప్రప్రదమైనటువంటి కారణము ఒకటి. రెండు, డిలేడ్ వెస్టర్న్ డిస్టర్బెన్సెస్. అంటే బేసికల్గా మనకి వర్షాకాలం తర్వాత చలికాలం వస్తుంది. ఈ చలికాలం అనేటటువంటిది మనకి ప్రవేశించే ముందే వర్షాకాలం అప్పటికే మనకి వెస్ట్రన్ డిస్టర్బెన్సెస్ అని ఉంటాయి బేసికల్గా. అంటే పశ్చిమ దిశ నుండి చల్లగాలులు వస్తాయి. ఇక్కడ బేసికల్గా మీరు చదువుకునే ఉంటారు ఆబ్వియస్గా జెట్ స్ట్రీమ్స్ గురించి, వీటి గురించి. వీటి యొక్క రాక కారణంగానే మనకి మన నైరుతి ఋతుపవనాలు కూడా ఆధారపడి ఉంటాయి. అయితే ఇటీవల కాలంలో ఈ వెస్ట్రన్ డిస్టర్బెన్సెస్ అంటే పశ్చిమ దిశ నుంచి వచ్చేటటువంటి చల్లగాలులు ఏవైతే ఉన్నాయో ఇవి లేట్ అవుతున్నాయి. ఇదొక కారణం. మూడు, ఆర్కిటిక్ ధ్రువ ప్రాంతంలో ఉన్నటువంటి మంచు కరుగుతోంది. తద్వారా సముద్ర మట్టాలు అనేటటువంటివి పెరుగుతున్నాయి. దీనివల్ల కూడా మాన్సూన్ మీద ఎఫెక్ట్ అనేటటువంటిది పడుతుంది. అయితే ఇప్పుడు కొత్తగా నైరుతి ఋతుపవనాలు జూన్లో కాకుండా ఇలా జూలైకి డిలే అవడం వల్ల మనకు వచ్చేటటువంటి ఇబ్బందులు ఏంటి? ఇప్పటి వరకు మనకు వర్షపాతం ఎలా అయితే వచ్చిందో అది లేట్ అవుతుంది ఆబ్వియస్గా. అంటే జూన్లో మనకి వర్షపాతం వస్తుందంటే మే నెలలో విత్తనాలు వేస్తారు. ఇప్పుడు ఒక లేటుగా వేసుకోవాలి. అంటే మనకు ఉన్నటువంటి ఎన్నో వందల సంవత్సరాలుగా మనకు వస్తున్నటువంటి ఒక సాంప్రదాయ పద్ధతులు ఏవైతే ఉన్నాయో అవి మార్పు చెందేటటువంటి అవకాశం ఉంది. సాధారణంగా మనకి తెలుగు రాష్ట్రాల్లో ముఖ్యంగా ఆంధ్రప్రదేశ్లో ఎక్కువగా జరుపుకునేటటువంటి పండగ సంక్రాంతి, పెద్ద పండగ అని కూడా అంటారు. ఈ సంక్రాంతి అంటే తెలంగాణలో జరుపుకోరన్న ఉద్దేశం కాదు, ఎక్కువగా ఆంధ్రప్రదేశ్లో జరుపుకుంటారు. ఇక్కడ బోనాలు ఎక్కువగా ఇక్కడ జరుపుకుంటారు. సో అట్లా ఆంధ్రప్రదేశ్లో ఈ యొక్క సంక్రాంతి పండుగ సాధారణంగా పంట అయిపోయి కోత చేతికొచ్చి డబ్బులు చేతికొచ్చేటటువంటి సమయంలో వస్తుంది. ఇప్పుడు ఋతుపవనాల యొక్క మార్పుల వల్ల ఏమవుతుంది, అది ముందుకు జరుగుతుంది ఆబ్వియస్గా. సో జనవరిలో రావాల్సిన సంక్రాంతి ఇప్పుడు ఫిబ్రవరిలో జరుపుకోవాలన్నమాట నెక్స్ట్ నుంచి. అది సాధ్యమా? మన తాలూకా సాంప్రదాయాలు జోగ్రఫీని బట్టే వచ్చాయి. మరి తర్వాత కాలంలో అవి మారుతాయా? సో ఇలాంటి విషయాలన్నీ కూడా చూడాలి. అలాగే ఈ యొక్క ఋతుపవనాలు డిలే అవ్వడం వల్ల మనకి ఎక్కువగా డ్రై డేస్ అంటే కరువు వచ్చేటటువంటి అవకాశం కూడా ఉంటుంది. అలాగే అన్యూజువల్లీ హై నైట్ టెంపరేచర్. సాధారణంగా రాత్రి అంటే చల్లబడాల, ఇప్పుడు రాత్రి బాగా వేడిగా ఉంటుంది మనకి. అందుకే ఏసీల్లో పడుకోపోతే ఉండలేకపోతున్నాం. ఒకప్పుడు చిన్నప్పుడు బయటకు వచ్చి సాధారణంగా జనవరి అయిపోయిన తర్వాత ఫిబ్రవరి, మార్చి, ఏప్రిల్, మే, జూన్ వరకు ఆల్మోస్ట్ వర్షాలు పడేంత వరకు కూడా ఆరు బయట పడుకునేవారు చుక్కలను చూస్తూ. ఇప్పుడు చుక్కలు లేవు, మనం చూడడానికి వీలు లేదు, బయట పడుకునే ఆస్కారం అంతకన్నా లేదు. అసలు చంద్రుడు ఎలా ఉంటాడో చిన్నపిల్లలకు తెలియదు. సో ఇట్లాంటి పరిస్థితులన్నీ కూడా వీటి మార్పుల వల్లే వచ్చేటటువంటి అవకాశం ఉంది. అయితే అసలు మాన్సూన్ తాలూకా సిగ్నిఫికెన్స్ అనేటటువంటిది కనుక మనం చూస్తే దేశంలో 61% మంది రైతులు కేవలం నైరుతి ఋతుపవనాల మీద ఆధారపడ్డారు. అలాగే మన దేశంలో ఆహార భద్రతకు సంబంధించి మొత్తంగా 139 మిలియన్ హెక్టేర్లు అంటే దాదాపుగా 55% మనం విత్తనాలు వేసినటువంటి ప్రాంతం అంతా కూడా
నైరుతి ఋతుపవనాల నుంచి వచ్చేటటువంటి వర్షపాతం మీదే అది డిపెండ్ అయింది. దాదాపుగా 40 పంటలు మనం వేస్తే అందులో 34 పంటలకు నీరు అంతా కూడా ఈ నైరుతి ఋతుపవనాల నుంచి వచ్చేటటువంటి వర్షం మీద ఆధారపడి ఉంటుంది. సో ఇవన్నీ ఇప్పుడు దెబ్బతినేటటువంటి అవకాశం ఉంది. దీంతో పాటుగా దాదాపుగా మనకి జూన్ నుంచి సెప్టెంబర్ మధ్యలో వచ్చేటటువంటి వర్షపాతంలో 70 నుంచి 90% వర్షపాతం మనకి సంవత్సరానికి వచ్చేటటువంటి మొత్తం వర్షపాతంలో 70 నుంచి 90% ఈ నెలల మధ్యలోనే వస్తుంది. ఇది మన దేశంలో ఉన్న నదులకు, సరస్సులకు, చెరువులకు, బావులకు వీటన్నిటికీ కూడా ఇదే వనరు. అయితే ఇప్పుడు దీని కారణంగా మనకి ఏమవుతుంది, ఇందులో పడేటటువంటి వర్షపాతాన్నే మనం అధికంగా వాడుకుంటాం మన బాడీ కోసం. అంటే మన బాడీ కోసం అంటే నా ఉద్దేశంలో మనము వ్యవసాయం చేయడానికి కానీ, నీటిపారుదలకి, మనం త్రాగడానికి కానీ, అలాగే హైడ్రో ఎలక్ట్రిసిటీ విద్యుత్ ఉత్పత్తి చేయడానికి కానీ వీటన్నిటికీ కూడా వాడతాం. కానీ ఇవన్నీ ఇప్పుడు మనం నష్టపోయేటటువంటి పరిస్థితులు ఉత్పన్నం అవ్వబోతున్నాయి. చాలా సార్లు ఈ భూమిపైన చాలా స్పీషీస్ అంతరించిపోయాయండి. మనిషి ఏం వీటికి అతీతం కాదు. సో ఇవన్నీ పరిణామాలు చూస్తుంటే డెఫినెట్గా ఆ రోజు కూడా వస్తుంది. అందుకే మన భగవద్గీతలో కానీ, ఖురాన్లో కానీ, బైబిల్లో కానీ ప్రతి చోట జడ్జిమెంట్ డే అని ఒకటి ఉంటుంది చివరికి. మనమైతే దాన్ని ప్రళయం అని అంటాం, అక్కడైతే జడ్జిమెంట్ డే అని అంటారు. ఖురాన్లో కూడా కొంచెం అటు ఇటుగా అదే ఉంటుంది. సో ఇలాంటివన్నీ కూడా ఇవి జరిగితే వెరీ సూన్ వచ్చేస్తుంది అనమాట, మనం లెక్క పెట్టుకోవచ్చు. అలాగే మనకి ఎప్పుడు కూడా మంచి నైరుతి ఋతుపవనాలు వస్తే ఏమవుతుందంటేనండి, అందరి దగ్గర డబ్బులు ఉంటాయి, ముఖ్యంగా రైతుల దగ్గర డబ్బులు ఉంటాయి. ఎందుకంటే పంటలు బాగా పండుతాయి కాబట్టి. సో వ్యవసాయ రంగం బాగా ఉంటే అందరి దగ్గర డబ్బులు ఉంటాయి. రెండోది డిమాండ్ పెరుగుతుంది దేశంలో, దానివల్ల జీడిపి పెరుగుతుంది. అయితే ఎప్పుడైతే మాన్సూన్ నైరుతి ఋతుపవనాలు దెబ్బతిన్నాయో ఆహారం పంటల పైన దాని యొక్క ప్రభావం పడుతుంది. దానివల్ల ఏమవుతుందంటే ఆహార పంటల యొక్క ఉత్పత్తి తగ్గుతుంది. దానివల్ల షార్టేజ్ ఆఫ్ ఫుడ్ గ్రెయిన్స్ అనేటటువంటివి వస్తాయి. దానివల్ల మనకి ఇన్ఫ్లేషన్, ద్రవ్యోల్బణం పెరుగుతుంది. మీరు చూడండి, టమాటా ధర ఎంత ఉంది ఇప్పుడు మార్కెట్లో, ఆల్మోస్ట్ 50 రూపాయల పైన ఉంది కదా. లాస్ట్ ఇయర్ 200 వెళ్ళింది. సో ఈసారి కూడా వెళ్తే మంచి భలే ఉంటుంది ఇప్పుడు. అంటే మనకి టమాటా, ఉల్లిపాయలు ధరలు పెరుగుతాయి. పోనీ దీనివల్ల రైతులకు ఏమైనా డబ్బులు వస్తాయి అంటే రైతులకు రావు, దళారీలు తీసుకుంటారు. పోయేదేవుడు రైతు పోతాడు, కొనుక్కునే వినియోగదారుడు పోతాడు, బ్రతికేదల్లా దళారులే. సో ఇలాంటి విషయాలు కూడా మాన్సూన్ మీద డిపెండ్ అయి ఉంటాయి. అఫ్కోర్స్ అదొకటే కాదనుకోండి, ఇంకా మిగతా విషయాలు కూడా ఉన్నాయి. సో మాన్సూన్ పర్ఫార్మెన్సెస్ మీదే, అంటే ఈ మాన్సూన్ నైరుతి ఋతుపవనాలు రావడం మీదే ఆర్బీఐ ఇంట్రెస్ట్ రేట్లు కూడా ఆధారపడి ఉంటాయి. విపరీతమైన ద్రవ్యోల్బణం వస్తే ఆర్బీఐ ఏం చేస్తుంది, వడ్డీ రేట్లు పెంచుతుంది. వడ్డీ రేట్లు పెంచితే పోయేదేవుడు మీరు నేనే, ఎందుకంటే మనకి మామూలుగానే లోన్లు ఇవ్వదు బ్యాంకు, అప్పుడు అసలు ఇవ్వదు. సో ఇలాంటి పరిస్థితులు. అలాగే క్లైమేట్ రెగ్యులేషన్, ఇండియన్ మాన్సూన్, భారతదేశానికి వచ్చేటటువంటి నైరుతి ఋతుపవనాలు ప్రపంచవ్యాప్తంగా ఉన్నటువంటి వాతావరణానికి కొన్ని సూచికగా ఇవి పనిచేస్తాయి. సో కాబట్టి ఖచ్చితంగా దీని తాలూకా ఎఫెక్ట్ అనేటటువంటిది సముద్రాల్లో జరిగేటటువంటి సర్క్యులేషన్ ప్యాటర్న్స్, అలాగే అట్మాస్ఫియర్, వాతావరణంలో జరిగేటటువంటి సర్క్యులేషన్ ప్యాటర్న్స్ మీద దీని యొక్క ప్రభావం ఉంటుంది. అలాగే సముద్రాల్లో ఎల్నినా, లానినా మీద కూడా దీని యొక్క ప్రభావం ఉంటుంది. కొన్ని చోట్ల వర్షాలు పడితే మరికొన్ని చోట్ల కరువులు వస్తాయి, మరికొన్ని చోట్ల కరువులు, క్షామం వస్తే మరికొన్ని చోట్ల వర్షాలు పడేటటువంటి అవకాశం ఉంది. ఎక్కడో కరువు వస్తే పర్వాలేదు, భారతదేశం లాంటి పెద్ద దేశంలో కరువు వచ్చిందనుకోండి, అరువు తెచ్చుకోవాలి, సింపుల్ థింగ్. సో కాబట్టి ఇది దీని యొక్క ఎఫెక్ట్. అలాగే కల్చరల్ సిగ్నిఫికెన్స్, నేను మీకు చాలాసార్లు చెప్పాను, మన దేశంలో అనేక రాష్ట్రాలలో, అనేక ప్రాంతాలలో నైరుతి ఋతుపవనాల యొక్క రాకతో ముడిపడి అనేక పండుగలు, అనేక వ్యవహారాలు జరుగుతూ ఉంటాయి. ఈ యొక్క సాంప్రదాయ పద్ధతులన్నీ కూడా దెబ్బతినేటటువంటి అవకాశం ఉంది. మన పండుగలు కానీ, మనం తీసుకున్నటువంటి అనేక కళలు కానీ, మన సాంప్రదాయాలు కానీ ఇవన్నీ దెబ్బతినేటటువంటి అవకాశం ఉంది. ఖచ్చితంగా మనం ఈ పండుగలు ఇవన్నీ కూడా కొన్ని వందల సంవత్సరాల నుంచి, ఇంకా గట్టిగా మాట్లాడితే వేల సంవత్సరాలను కూడా అనొచ్చు, నుంచి జరుపుకుంటున్నాం. ఇప్పుడు మనిషి చేసినటువంటి పనుల వల్ల, ఈ యొక్క వాతావరణ మార్పుల వల్ల ఇవన్నీ దెబ్బతినేటటువంటి అవకాశం ఉంది. ఇప్పటికే కాస్మోపాలిటన్ కల్చర్ అయిపోయింది మనకి. జనవరి 1న కూడా గుడికెళ్ళి దేవుడికి దండం పెట్టుకునేటటువంటి కొత్త సంస్కృతులు తీసుకొచ్చాం. మంచో చెడో నాకు తెలియదు, అదైతే జనరల్గా గుడికి వెళ్ళాల్సిన పండగ అయితే కాదు కదా. బట్ అలాంటి సంస్కృతులు తీసుకొచ్చాం. ఇప్పుడు ఇంకా దెబ్బతింటాయి. అంటే సంస్కృతి దెబ్బతినడం వల్ల ఏమవుతుంది, ఏమీ అవ్వదు. మనిషి చచ్చిపోతే ఏమవుతుంది, ఏమీ అవ్వదు. జనరల్గా ఏంటంటే మనిషికి ఒక ఆర్డర్ అనేటటువంటిది ఉంటుంది బ్రతకడంలో. అవి దెబ్బతింటే ఏమవుతుందంటే మన మైండ్ కూడా అందులో చాలా ఫ్రస్ట్రేషన్స్కి గురవుతుంది అనమాట. ప్రతిదానికి అందుకే ఒక ఆర్డర్ పెట్టుకుంటాం. పగలు పడుకోకుండా నైట్ పడుకోకుండా పగలు పడుకోవచ్చు కదా అంటే బయలాజికల్ సైకిల్ దెబ్బతింటుంది. ఏముంది? సో మన సాంప్రదాయాల్లో కూడా కొంతవరకు సైన్స్ ఉంది. మొత్తం సైన్స్ అని నేను అన్నాను, కానీ చాలా వరకు సైన్స్ ఉంది. ఇవన్నీ దెబ్బతింటాయి ఆబ్వియస్గా.
అయితే దీనివల్ల మనకు వచ్చేటటువంటి ఇంప్లికేషన్స్ ఏంటి భారతదేశం మీద? ముందుగా వ్యవసాయ రంగం దెబ్బతింటుంది. ఎందుకంటే పంటల యొక్క సైకిల్స్ అనేటటువంటివి దెబ్బతింటాయి. దానివల్ల మనకు వచ్చేటటువంటి దిగుబడిలో మార్పులు కనిపిస్తాయి. ముఖ్యంగా దిగుబడిలో తగ్గుదల కనిపిస్తుంది. అలాగే పంటలు నష్టపోవడం అనేటటువంటిది ఎక్కువగా జరుగుతుంది. ఉదాహరణకి 2018లో ఖరీఫ్ సమయంలో వర్షపాతం తక్కువ నమోదవడం వల్ల దాదాపుగా మన దేశంలో కరువు వచ్చినంత పని అయింది. సో కాబట్టి 9.7% లోవర్ డ్యూ టు డిలేడ్ మాన్సూన్. అంటే ఏంటి? అసలు మాన్సూన్ నైరుతి ఋతుపవనాలు రాక లేట్ అవడం వల్ల విత్తనాలు వేయడంలోనే 10% తేడా వచ్చేసింది. సో దీనివల్ల ఆహార భద్రత, రైతుల యొక్క జీవన ఆదాయాల మీద ఇది ప్రభావం చూపుతుంది. అలాగే వాటర్ స్కేర్సిటీ. మన బెంగళూరులో ఏం జరిగింది? ఉద్యోగులందరూ కూడా బకెట్లు పట్టుకుని వెళ్ళి ఆఫీస్లో స్నానం చేశారు. ఇట్లాంటి పరిస్థితులు వస్తాయి. సో కాబట్టి వాటర్ స్కేర్సిటీ ఇష్యూస్ వస్తాయి. చెన్నైలో ఏమో, అక్కడ బెంగళూరులోనేమో వాటర్ లేక చచ్చిపోతున్నారు, చెన్నైలోనేమో ఫ్లడ్స్ వచ్చేసాయి 2019లో. 2019లో వాటర్ క్రైసిస్ వచ్చింది, మొన్న 2022లో ఫ్లడ్స్ వచ్చాయి. సో అట్లాంటి పరిస్థితులు వస్తాయి. ఈవెన్ 2023లో కూడా దాదాపుగా మన దేశంలో రిజర్వాయర్స్లో 74% నదీ జలాలు అడుగంటిపోయాయి. ముఖ్యంగా కావేరి, కృష్ణ, ఈ మొత్తం జలాశయాలన్నీ కూడా ఇబ్బంది పడ్డాయి. మొన్న కూడా వర్షాలు రాకపోతే హైదరాబాద్లో అదే పరిస్థితి వచ్చి ఉండేది. సో ఈ రకంగా పెరుగుతున్నటువంటి జనాభాతో ఇప్పుడు ఈ ప్రాబ్లమ్స్ కూడా వస్తే మూలుగుతున్న నక్కపై ఎలక్కాయ పడినట్టు ఉంటుంది అనమాట. అలాగే ఎకనామిక్ ఇంపాక్ట్ ఏముంటుంది? భారతదేశం 2.8% జీడిపి కోల్పోయే అవకాశం ఉంది. అలాగే ఈ యొక్క నీటిపారుదలకు, క్రాప్ ఇన్సూరెన్స్కి ఫార్మర్స్ ఎక్కువ డబ్బులు ఖర్చు పెట్టాల్సి ఉంటుంది. అలాగే ఎప్పుడైతే వ్యవసాయ రంగం దెబ్బతిందో గ్రామీణ ప్రాంతాల నుంచి యువకులు లేదా మిగతా వాళ్ళందరూ కూడా పట్టణ ప్రాంతాలకు వలస వచ్చేటటువంటి ప్రమాదాలు ఉన్నాయి. అలాగే మాన్సూన్ డిలే అవడం వల్ల ఖచ్చితంగా కొన్ని వెక్టార్ బార్న్ డిసీజెస్ అంటే మలేరియా ఇలాంటి వ్యాధులు ప్రబలేటటువంటి అవకాశం ఉంది. అలాగే ఫుడ్ రిస్క్, ఆహార భద్రతకు ఇది చాలా పెద్ద ఇబ్బంది అనేటటువంటిది వస్తుంది. ఫుడ్ ఇన్సెక్యూరిటీ, దాంతోపాటు ఎక్కడైనా వరదలు కనుక బాగా పెరిగిపోతే దీనివల్ల నీటి నుంచి వచ్చేటటువంటి టైఫాయిడ్ లాంటి రోగాలు ఇవన్నీ కూడా పెరిగేటటువంటి అవకాశం ఉంటుంది. దాంతోపాటుగా మన మెంటల్ హెల్త్ కూడా దెబ్బతింటుంది. ఆబ్వియస్గా ఇలాంటివి వస్తే ఇప్పటికే చాలా ఫ్రస్ట్రేషన్స్తో ఉంటాం మనం. ఈ ఫ్రస్ట్రేషన్స్ లెవెల్స్ అన్నీ కూడా ఇంకా పెరుగుతూ ఉంటాయి అన్నమాట. సో ఆ రకంగా మనం పబ్లిక్ హెల్త్ కన్సర్న్స్ చెప్పచ్చు. అలాగే బయోడైవర్సిటీకి సంబంధించి మొక్కలు దెబ్బతింటాయి ఈ యొక్క నైరుతి ఋతుపవనాలు తేడా రావడం వల్ల. అలాగే జంతుజాలం దెబ్బతినేటటువంటి అవకాశం ఉంది. ముఖ్యంగా పశ్చిమ కనుమల్లో ఈ మధ్య కాలంలో రెయిన్ఫాల్ అనేటటువంటి తక్కువ వస్తుంది. జనరల్గా మనకి పశ్చిమ కనుమల్లో ఫుల్ గ్రీనరీ అనేటటువంటిది మనకు ఉంటుంది. ఎవర్ గ్రీన్ ఫారెస్ట్ అని అంటాం మనం. ఈ ఎవర్ గ్రీన్ ఫారెస్ట్ అనేటటువంటివి ఇప్పుడు ఇబ్బంది పడేటటువంటి అవకాశం ఉంది. సో దానివల్ల మన దేశంలో ఉండేటటువంటి వాతావరణ పరిస్థితులు కానీ, మనకు ఉండేటటువంటి ఆక్సిజన్ కానీ, కాలుష్యం కానీ ఇవన్నీ పెరగచ్చు. సో ఖచ్చితంగా ఇది కూడా ఉంటుంది. అలాగే సుందర్బన్స్ డెల్టాలో సెలినిటీ అంటే అక్కడ ఉన్నటువంటి ఉప్పుదనం ఉంటుంది, అవి బాగా పెరుగుతున్నాయట. దీనివల్ల అక్కడ ఉన్నటువంటి టైగర్ పాపులేషన్ కానీ లేదా అక్కడ ఉన్న సుందర్బన్సే అంతరించిపోతే దానివల్ల వచ్చేటటువంటి ప్రమాదాలు కూడా ఇంకా పెరుగుతాయి. దాంతోపాటుగా ఎనర్జీ ప్రొడక్షన్, ఎప్పుడైతే నీరు లేదో మనకి హైడ్రో ఎలక్ట్రిసిటీ పవర్ జనరేషన్ అనేటటువంటిది దొరకదు. దాదాపుగా దేశంలో 12% మనకి హైడ్రో ఎలక్ట్రిసిటీ అనేటటువంటిది ఉంది. ముఖ్యంగా దక్షిణ భారత రాష్ట్రాల్లో కూడా హైడ్రో ఎలక్ట్రిసిటీ అనేటటువంటిది ఉంది. గత 23-24 సంవత్సరంలో మాన్సూన్ తక్కువ రావడం వల్ల అసలు హైడ్రో ఎలక్ట్రిసిటీ ప్రొడక్షనే సరిగ్గా చేయాలి. అలాగే రిజర్వాయర్స్లో ఉన్నటువంటి వాటర్ ఏదైతే ఉందో ఆ లెవెల్స్ బాగా తగ్గిపోతున్నాయి. నేను చాలా హ్యూజ్ ఇన్ఫర్మేషన్ ఇచ్చానండి. ఇండియన్ మాన్సూన్ ప్యాటర్న్స్ మార్పుల గురించి కనుక క్వశ్చన్ అడిగితే ఇందులో ఇచ్చిన ఇన్ఫర్మేషన్ని మీరు మెయిన్స్కి చాలా అద్భుతంగా ఉపయోగించుకోవచ్చు ఈ టాపిక్లో. అందుకే నేను పక్క తప్పుకున్నాను, మీరు స్క్రీన్ షాట్ తీసుకుంటారండి. సో దీనికి సంబంధించి ఇండియన్ ఓషన్ డైపోల్ మీద 2017లో ఒక ప్రశ్న ఇచ్చాడు. దయచేసి మీ ఆన్సర్ని కమెంట్ సెక్షన్లో తెలియజేయండి. అలాగే మానవ ప్రేరేపిత చర్యల వల్ల ఋతుపవనాల ప్రవర్తన మారుతుందని మీరు ఎంతవరకు అంగీకరిస్తున్నారు? 2015లో అడిగాడు. అంటే ఎంత ముందున్నాడో చూడండి యూపీఎస్సీ. సో కాబట్టి ఇది 200 పదాల్లో ఈ ప్రశ్నకు సమాధానం రాయండి. సో ఇది మారుతున్న ఋతుపవనాలకు భారతదేశం చూడబోయేటటువంటి ప్రమాదాలు. సో దీనికి సంబంధించి మీ అభిప్రాయాలు ఏమైనా ఉంటే దయచేసి కమెంట్ సెక్షన్లో చెప్పండి. అలాగే మన టీజీపీఎస్సీ గ్రూప్ 1 టెస్ట్ సిరీస్ మెయిన్స్ శిక్షణ అనే ప్రోగ్రామ్ లాంచ్ చేశాము. ఇది డెఫినెట్గా మార్కెట్లో ఉన్నటువంటి మిగతా టెస్ట్ సిరీస్లతో పోలిస్తే ఎఫోర్డబుల్, అలాగే మనం ఇచ్చే మోడల్ ఆన్సర్స్ కూడా చాలా పర్ఫెక్ట్ మోడల్ ఆన్సర్స్ ఇస్తున్నాము. దీనికి సంబంధించిన డీటెయిల్స్ ఏమన్నా కావాలని అనుకుంటే కింద మనకు కనిపిస్తున్నటువంటి నెంబర్కి మీరు కాల్ చేయొచ్చు. షెడ్యూల్స్ ఇవన్నీ కూడా మీకు డీటెయిల్స్ ఇస్తారు.
తెలుగులో రాసేటటువంటి అభ్యర్థులకు బెస్ట్ ట్రాన్స్లేషన్తో, గూగుల్ ట్రాన్స్లేషన్ కాదు, బెస్ట్ ట్రాన్స్లేషన్స్తో మోడల్ ఆన్సర్స్ ఇవ్వడం జరుగుతుంది. దీని మీద డెమో కావాలని అనుకుంటే వచ్చి డైరెక్ట్గా మీరు మీట్ అవ్వచ్చు. సో ఇది విషయం. సో థ్యాంక్ యూ, హ్యావ్ ఎ నైస్.